తో పాటు చేపలను ఎవరూ కొనటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామం చుట్టుపక్కల బల్క్ డ్రగ్ పార్క్ నిర్మిస్తే మేమెలా జీవించాలంటూ మత్స్యకారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే చుట్టుపక్కల ప్రాంతాల్లో క్యాన్సర్తో పాటు పలు రకాలైన జబ్బులు వస్తున్నాయని, ఇప్పటికైనా పార్క్ నిర్మించే ఆలోచన మానుకోవాలని సూచించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం, అక్కపల్లి మండలం, అలాగే ఎస్రాయవరం మండలం, ఈ రెండు మండలాల సరిహద్దుల్లో రాజయ్యపేట, పెద్ద తీనార్ల, జానకైపేట, గుర్రాజుపేట తదితర గ్రామాల్లో సుమారు 2000 ఎకరాల్లో బల్క్ డ్రగ్ కంపెనీ పెట్టుటకు గత నెలలో అక్కపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ప్రజాపై సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఆ కార్యక్రమానికి ఈ ప్రాంతంలో ఉన్న ఈ 5 గ్రామాల ప్రజలు ఖండంతో వ్యతిరేకించడం జరిగింది. అయినా సరే ప్రభుత్వం ఈ గ్రామస్తులు ఎవరిని లెక్క చేయకుండా ఈ బల్క్ డ్రగ్ కంపెనీ పెట్టుటకు ప్రభుత్వ వారి ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ బల్క్ కంపెనీ దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఈ కంపెనీ వద్దని అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించిన మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వారు మన ప్రాంతంలో పెట్టడం చాలా అన్యాయం. ఈ ప్రాంతంలో ఎంతో మంది మత్స్యకారులు జీవనోపాధి సముద్రంలో ఎవరికి ఏ విధమైన పని కల్పించకపోగా ఈ బల్క్ డ్రగ్ పెట్టడమే చాలా దారుణం. దాన్ని సుమారుగా ఈ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరూ రాజీపేట గ్రామంలో సుమారు 3 రోజుల నుంచి ధర్నాలు నిరాహార దీక్షలు చేస్తున్నారు. అయినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. పనులు మానేసి ఇంట్లో వంటలు కూడా చేసుకోకుండా ఇదే గ్రౌండ్ లో కూర్చొని ధర్నా చేస్తున్నారు. ఇది ఇవాళ 3వ రోజు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం, అక్కపల్లి. కాకినాడ జిల్లా జగంపేట ఎలక్ట్రికల్ డివిజనల్ కార్యాలయం వద్ద విద్యుత్ ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. డివిజన్ కార్యాలయం ఎదుట